పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఈరోజు మనం పునీత మార్తా మరియమ్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ప్రత్యేకంగా యేసు ప్రభుకు చాలా దగ్గర, ఎల్లప్పుడూ ఆయనను ఆహ్వానిస్తూ ఇంటిలో ఆయనను ప్రత్యేకంగా ఆయనకి విందు చేసి యేసు ప్రభు ప్రత్యేకమైనటువంటి సందర్భములెల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు చరిత్ర చెప్తూ ఉంది. అటువంటి కుటుంబంకు వెళ్ళిన దేవుడు మన ఇంటికి రావాలని, మన ఉద్దేశములన్నిటికీ సమాధానంగా మారాలని ఈరోజు మార్తా మరియా పండుగ ద్వారా ప్రభు మనలందరినీ దీవించమని ప్రార్థించుకుందాం. రండి, మనమందరం కలిసి ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే కుటుంబంతో పాటు మన ఉద్దేశములు అర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏప్రిల్ 29వ తేదీన ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో మీ పిల్లలు రాయబోయే ఎగ్జామ్లో ఎవరు ఊహించని విధంగా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అని ప్రవచించారు. స్టూడెంట్ ప్రేయర్ కార్డులో ఉన్న విధంగా యెషయా 60వ అధ్యాయం 1లో లెమ్ము ప్రకాశించుమను వాగ్దానం నా చిన్న కుమార్తె విషయంలో నెరవేరింది. మేరీ సంజనారెడ్డి రాసిన CA ఫైనల్ ఇయర్లో మంచి ఉత్తీర్ణత సాధించి దేవునికి సాక్షిగా నిలబడింది. అలాగే స్నేహ అంకిత రెడ్డికి మంచి జీవిత భాగస్వామి కొరకు, అలాగే శవరెడ్డి గొరెట్ల 32వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు శవరెడ్డి మరియు గొరెట్టి. ఈరోజు 32వ వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్నటువంటి శవరెడ్డి మరియు గొరెట్టి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే వీరి ఇంటిలో గొప్ప కార్యం చేసిన దేవుడు మీ పిల్లల విషయంలో కూడా చేయనుగాక. సంధ్యారాణి కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు సునీల్, చంద్ర, ఋత్విక్ పై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శామువేల్ జాన్ 2వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, దేవుని సంరక్షణ రాబోయే సంవత్సరంలో కూడా దేవుని ఆమెను ఎప్పుడూ కాచి కాపాడి సంరక్షించినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కిరణ్, ఎస్టెల్లా మరియు ఈవన్ మెరిలిన్. శామువేల్ జాన్ 2వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీళ్ళ కుటుంబం మనకు అనేక విషయాల్లో సహాయం చేసిన కుటుంబం. వారు చేస్తున్న మేలులకు దేవుడు వాళ్ళ బిడ్డను దీవించునుగాక. ఏరువా దిలీప్ రెడ్డి ప్రత్యూష మంచి ఉద్యోగం ప్రత్యేకతలను నెరవేరినట్లుగా వీసా ఎక్స్టెన్షన్ మంచి ఉద్యోగం కొరకు మరియు జస్లిన్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలి. నీ పాదాల క్రింద కూర్చోవడమే, నీ స్వరంను వినడమే ఉత్తమమైనది. లూకా 10:42. అవసరమైనది ఒకటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని యేసు సమాధానమిచ్చాను. ఉత్తమమైనది అని యేసు ప్రభు పలికిన అదే దానిని మనం కూడా పట్టుకొని జీవిస్తే మన జీవిత కాలమంతా మన జీవితం ధన్యత. The Lord says there is only one thing that is needed, that is to sit at his feet, to listen to his voice. Luke 10:42. Mary chose the better portion. లూకా 10:40లో మార్తా పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుండుట మీరు గమనించుటలేదా అనెను. Luke 10:40. Martha comes and complains to Jesus about Mary and says, look, my sister left everything on me and she is sitting at your feet. Don't you observe this? ఇంతకు ముందు కూడా మీతో ఒక విషయం చెప్పాను ఆమె గురించి. ఎల్లప్పుడూ ఫిర్యాదు చేసే గుణం, కంప్లైంట్ చేసే గుణం. ఒకవేళ మన మధ్యలో అలాంటిది ఉంటే అవన్నీ వదిలిపెట్టి యేసు పాదంలో కూర్చొని యేసు చెప్పినట్టు మనం ముందుకు సాగుటకై ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని మార్తా మరియ పండుగ ద్వారా అవసరమైన యేసు ప్రభు పాదంలో కూర్చొని ఆయన స్వరం వినే భాగ్యం కోసం ప్రార్థన చేద్దాం. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. మార్తమ్మ వలనే నేను పెక్కు పనులలో సతమతమగుచున్నాను. మార్తమ్మ వలనే నేను పెక్కు పనులలో సతమతమగుచున్నాను. ఫిర్యాదు చేసే పాపిని నీ పాదాలు చేర్చుము కరుణతో. ఫిర్యాదు చేసే పాపిని నీ పాదాలు చేర్చుము కరుణతో. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని
నీ స్వరమును వినాలయ్యా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకా 10:39 ధ్యానించుకుందాం. ఆమెకి మరియమ్మ అని ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంద కూర్చుండి ఆయన బోధనలను వినుచుండెను. There are two sisters and one of them preferred to sit at his feet. Anyway, Jesus is available all the time, people think, but she chose to be at his feet, and that's the best thing that she chose. Jesus reported to sit at his feet itself is a blessing. We can't simply sit, because చాలా మంది కూర్చోవాలంటే చాలా కష్టపడతారు, ఎందుకంటే లోకపరంగా వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. కానీ దైవ సన్నిధిలో కూర్చోవడం అనేదే ఒక గొప్ప వరం. దానిని ఎన్నుకున్నప్పుడు మన జీవితంలో భవిష్యత్తులో ఏది జరిగినా, నీవు నా పాదం దగ్గర కూర్చున్నావు కదా, ఆ కేసు నా వదిలిపెట్టు అని దేవుడు చెప్పి మన తరపున పోరాడుతాడు. మొన్న నేర్చుకున్నాం కదా, యుద్ధం ప్రభువదైతే జయం మనదే అని. అలాంటిది ఆమె జీవితంలో జరిగింది. మీకు తెలుసు, ఇంటిలో జరుగుకునే సంఘటన జరిగినప్పుడు కూడా దేవుడు వాళ్ళతో పాటు ఉండి ఆ కుటుంబాన్ని దీవించగలిగాడు. Luke 10:39, she had a sister called Mary and she sat at the feet of the Lord to listen to what Jesus is saying. The best thing is to sit at his feet, because there are lot of secrets he will teach us when we sit at his feet. Sitting at his feet is a sign that you are surrendering your life to God and you are praying, Lord, everything is mine, is yours. You take control of every situation. ప్రశాంతంగా ఉండుటకై ఈ పాట పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చుని నీ స్వరమును వినాలయ్యా. అవసరమైనది ఒక్కటే,
అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. మరియమ్మ వలనే నేను నీ పాదాల క్రింద కూర్చుందును. మరియమ్మ వలనే నేను నీ పాదాల క్రింద కూర్చుందును. విలువైన ఐశ్వర్యం నీవేగా, వెలలేని దీవెనల్ నీవేగా. విలువైన ఐశ్వర్యం నీవేగా, వెలలేని దీవెనల్ నీవేగా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలి యేసయ్యా. మరియమ్మ యొక్క అభిషేకం మన మీద రావాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నరులు ఏడవడం మనం విన్నాం, కానీ దేవుడు కూడా ఏడుస్తాడు అనేది మన దేవుడు మాత్రమే. మనము ఏడుస్తే మన కోసం కిందికి దిగి వచ్చాడని నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. వెన్ హ్యూమన్ బీయింగ్స్ క్రై వి అండర్స్టాండ్, బట్ గాడ్ క్రైస్ అలాంగ్ విత్ us is a secret that we read from the Bible. He even came down, Exodus 3:7, he could not sit in heaven. He will come down today when you cry and pray for something which you are very badly in need of. మీరు కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసేదానికి ఇవ్వటానికి దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల కోసం దిగి వచ్చిన దేవుడు మీ మధ్యలోనికి దిగి వచ్చే ఆరాధన జరుగుతుంది. ప్రార్థించండి. యోహాను 11:33-35లో కొత్త నిబంధనలో మనం వింటున్నాం, ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయం ద్రవించెను, యేసు కంట తడిపెట్టెను. మార్తా మరియా ఇద్దరి ఏడ్పులను చూచి యేసు ప్రభు ఏడ్చేశాడు. వెన్ మేరీ అండ్ మార్తా వేర్ క్రయింగ్ టుగెదర్, జీసస్ వెప్ట్. మీ కుటుంబం అంతా కలిసి ఏడ్చి ప్రార్థించినప్పుడు మీకు సమాధానం దేవుడు వసగుతాడు. ఆ సత్యమును గ్రహించి పాడుదాం. మీ కన్నీళ్లు కూడా దేవుడు తోడొచ్చునుగా.
ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. మార్తా మరియా కన్నీళ్ళు తుడచిన కరుణామయుడవు, మార్తా మరియా కన్నీళ్ళు తుడచిన కరుణామయుడవు, వారితో కలిసి ఏడ్చిన జాలి కలిగిన హృదయుడు నీవేగా. వారితో కలిసి ఏడ్చిన జాలి కలిగిన హృదయుడు నీవేగా. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. నమ్ముచున్నాము యేసయ్యా, ఈ మాటను నమ్ముచున్నాము. మీరు కుటుంబం అంతా కలిసి విలపిస్తున్నప్పుడు మీ ప్రార్థనను కూడా దేవుడు విననుగాక. త్వరలోనే ఆ కన్నీటికి బదులుగా మీరు ఆనందముతో సాక్ష్యం చెప్పే దినంలో వచ్చనుగా. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు అల్ఫోన్సమ్మ పండుగ, ఈరోజు మరియమ్మ మార్తా పండుగ, అలాగే ఎల్లుండి మనము ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా పండుగను కూడా కొనియాడబోతున్నాం. 3 రోజులు ముగ్గురు త్రియేక దేవుడు మీ అందరినీ దీవించే రోజులుగా మారునుగా. Yesterday we celebrated St. Alphonse feast day, and today Mary and Martha. Day after we celebrate the feast of Ignatius of Loyola. All these 3 days may Father, Son and the Holy Ghost, Trinitarian God, bless all of us. Amen. ఈ రోజు మన పవర్ మినిస్ట్రీ 2వ రోజునకు చేరుతున్నటువంటి టైంలో ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, ఫాదర్ గారిని దేవుడు ఆశీర్వదించి వరములతో ఫలములతో నిండి పొరలే విధంగా ప్రభు దీవించునుగా. వస్తున్న ఇక్కడికి ఉన్నటువంటి వీళ్లను
మిమ్మలను సంరక్షణలో కాపాడమని ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్యకారుణ్యమా, దివ్యకారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వారిని వాక్య పరిచర్య చేస్తున్న ఫాదర్ గారిని మీకు మేము సమర్పిస్తున్నాము. నా గతము, నా ప్రస్తుతము, నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. మార్తా మరియమ్మలారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మేరీ అండ్ మార్తా, Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తులో మరణము నుండి యేసుప్రభు లాజరుని లేపటానికి ఒకే ఒక మాట వాడాడు. లాజరు, బయటికి రా అని చెప్పాడు. ద లార్డ్ సెడ్ ఓన్లీ వన్ వర్డ్ టు లాజరస్ హూ వాజ్ డెడ్, అండ్ హీ వాజ్ ఆల్రెడీ డెడ్ 3 days ఇన్ ద గ్రేవ్. 3 రోజులు అలాగే లోపల ఉన్నట్టు. మీ కుటుంబం ఎన్ని రోజులు లోపల కూర్చొని ఏడుస్తున్నారో, బంధింపబడి ఉన్నారో, ఒకే ఒక మాట, ఇంగ్లీష్లో చెప్పాలంటే యువర్ వన్ వర్డ్ అవే ఫర్ యువర్ డెలివరెన్స్, హీలింగ్ అండ్ మిరకిల్. ఒకే ఒక మాట దేవుడు చెప్పాలి, మనం ఈ సమస్య నుండి బయటపడతాం. చెప్పండి ప్రభా అని అడగండి, ప్రార్థించండి. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చాను. జాన్, యోహాను 11:43-44. Then Jesus cried out with a loud voice, Lazarus, come out. And the dead man came out. మీరు ఏ పరిస్థితి నుండి బయటకు రావాలో, ఏ క్లిష్ట పరిస్థితి నుండి చెప్పండి, పాడండి. ఆ రోజు మార్తా మరియమ్మ ఇంటిలో చేసిన దేవుడు మీ ఇంటిలో చేయడా? ప్రార్థనతో పాడుదాం. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయా, నీ పాదాల క్రింద కూర్చుని నీ స్వరమును వినాలయా. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. మరణము నుండి లేపావే ఒక్క మాటతో లాజరును ప్రభువా.
మరణము నుండి లేపావే ఒక మాటతో లాజరును ప్రభువా. అవిశ్వాస రాతిని తొలగించి మాకు అద్భుతాలు చేయుము ప్రభువా. అవిశ్వాస రాతిని తొలగించి మాకు అద్భుతాలు చేయుము ప్రభువా. పునీత మార్త మరియమ్మ మా కొరకు ప్రార్థించండి. మా కోసం ప్రార్థించండి. మీ అవసరములు కూడా ప్రభునికి తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితి నుండి క్లిష్ట పరిస్థితి నుండి బయటికి ప్రభు తీయాలో ఆయన హస్తం వైపు చూస్తూ మమ్మ కూడా మా కుటుంబాన్ని కూడా అలా బయటికి అయా విడుదల చేసి తీసుకురాని ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చరిత్ర చెప్తుంది, సంప్రదాయ చరిత్ర ప్రకారం మార్తమ్మ మరియమ్మ లాజరు ఫ్రాన్స్ దేశం వెళ్ళి అక్కడ ప్రభు వాక్యం బోధించారని, అక్కడే తర్వాత చనిపోయారని వైర ప్రచారం పలుకుతున్నది. మనము కూడా మన జీవితంలో దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. మనం బ్రతికి ఉన్నప్పుడు అనేక విపత్తులు, అనారోగ్యం, ఆసుపత్రులు ఇవన్నిటి నుంచి తప్పించాడు, రక్షించాడు. వాళ్ళు తర్వాత దాన్ని స్వార్థ కోసం వినియోగించుకున్నారు. కొందరు అంటున్నారు, మరి వేద పండితులు, ఎవరైతే ఈ మరియమ్మ అందుకు ముందు ఒకప్పుడు పాపములు పడిపోయి దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి, ఆమె ఇద్దరు సేమ్ అంటున్నారు. లూకా 10:38-42 వరకు, యోహాను 11:1-2. అంటే తన జీవితంలో ఒకప్పుడు బంధింపబడిన వ్యక్తి, పాపములో ఉన్న వ్యక్తిని దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళు ఎలా దేవునికి సేవ చేశారో మనల్ని కూడా దేవుడు అనేక విషయాల్లో విడిపించాడు. మనము దేవుని కోసం సేవ చేసే దినముల కోసం ప్రార్థన చేద్దాం. చివరిగా లూకా 10:38, వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వెళ్ళాను. అచ్చట వార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను. చాలామంది ఆ ఊరిలో ఉన్నారు, అందరు పిలవలేదు, వీళ్ళ ఇంటికి పిలిచాడు. మనం కూడా పిలిస్తేనే ప్రభు వస్తాడు. ఈ కెనాట్ కమ్ అస్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ మార్తమ్మ వంట చేసేవారికి, పంట పని వృత్తిగా కలవారికి మార్తమ్మ పాలక పుణితురాలంట. వంట చేసేవాళ్ళు ఎంత ప్రాముఖ్యం వాళ్ళు లేకపోతే మనకు రుచికరంగా భోజనం పెట్టరు. ఆ పని చేయడం చాలా కష్టం. రోజు అందరినీ సాటిస్ఫై చేసే ఆ పని చాలా గొప్పది. అందరికీ భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళందరినీ గుర్తిస్తాం. ఇక్కడ కూడా ముత్తంగిలో చాలామంది ఉన్నారు. 2 కిచెన్స్ ఉన్నాయి. ప్రజలకు పెడుతున్నారు, మాకు పెడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి పెడుతున్నారు.
వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. వారిలో కొంతమంది సేవ చేస్తున్నారు కంప్లీట్గా, అంటే శాలరీ కూడా లేకుండా ఆదివారం నాడు. వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. Those who are cooking food, and for some, for them, she is a patron saint Martham. Let's pray for all those who cook their food, especially our mother and all the workers who do that for us. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మార్తమ్మ ఆహ్వానించింది, యేసయ్య ఇంటికి వెళ్ళాడు. ఈరోజు మన ఇంటిలో ఆహ్వానిస్తాం. యేసయ్య వచ్చి మా ఇంటిలో అద్భుతాలు చేయనుగా. ఆమేన్. మార్తా ఆహ్వానం పలుకగా ఆమె ఇంటికి వెళ్ళిన యేసయ్యా. మార్తా ఆహ్వానం పలుకగా ఆమె ఇంటికి వెళ్ళిన యేసయ్యా. మా ఇంటికి రావయ్యా యేసయ్యా, మా కన్నీరు తోడువ రావయ్యా. మా ఇంటికి రావయ్యా యేసయ్యా, మా కన్నీరు తుడువ రావయ్యా. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయా. నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. యేసు నామములో ఈరోజు పాడినవన్నీ మీ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మార్తా మరియ పండుగ సందర్భంగా అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మార్తా మరియ పేరు కలిగినటువంటి ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం వంట పని అన్ని పనులు చేస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ పాదం దగ్గర కూర్చొని ఎల్లప్పుడూ విన్నవిస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్నటువంటి దైవజనులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న అనేక పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని పనులు జరగటానికి ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న TMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో వచ్చే నెలలో జరుగుతున్న ఉడకాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 రోజులు పండుగ ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవదాస్, రోజా, తర్వాత రాజమణి మీ అందరినీ ప్రభు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం. కాలు చేతులన్నీ అలసిపోయి నీరసపడి స్థితిలో అనేక మంది ఆ పరిస్థితిలో ఉన్నట్టు ఈరోజు కార్యక్రమాలు వాళ్ళు చూడట్లేదు,
కానీ మీరు దీన్ని లింగును పంపించినప్పుడు వాళ్ళకు స్వస్థతలు కలగబోతున్నాయి. ప్రభుని ఆశతో ప్రార్థిస్తున్న మీ అందరి వాంఛను ప్రభు నెరవేర్చి మార్తా మరి ఇంటికి వెళ్ళినట్టు మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో ఇదేని కోసం రహస్యంగా విలపిస్తున్నారు అవన్నీ దేవుడు ఆలకించును గాక. May the same Lord who went to Martha and Mary's house come to your house and raise up Lazarus like situation in your family and bless you. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈ నెలంతా జరుగుతున్న అనేక ఒడకంలో పాల్గొంటున్న వారిని దీవించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God through Martha and Mary, for all the retreats that is going on and that went on, may the blessings come upon all those intentions. In Jesus' name we pray. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలి యేసయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా, నీ దర్శనం పొందాలయ్యా, మా ఇంటికి నీవు రావాలయ్యా. మార్తా మరియ పండుగ స్తోత్రములు. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ మేరీ అండ్ మార్తా. గాడ్ బ్లెస్ యు.